అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలబడి ప్రజలకు సైగ చేశాను. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో మాట్లాడాను. హెబ్రీ భాష అఫీషియల్ లాంగ్వేజ్, వారి యొక్క లోకల్ భాష అది. పౌలు గ్రీకు మాట్లాడాడు, పౌలుకు లాటిన్ తెలుసు, పౌలు గారికి హీబ్రూ భాష కూడా తెలుసు. హీబ్రూ భాష యూదుల యొక్క ప్రియమైన భాష కనుక హీబ్రూ భాషలో మాట్లాడుతున్నాడు. అందుకనే వారు చాలా మౌనంగా కంఫర్టబుల్గా వింటూ వచ్చారు. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన వాడును. ఇక అతని చరిత్ర చెప్పుకొస్తున్నాడు. ఎందుకు తాను ఈ విధంగా బోధిస్తున్నాడు, తన బోధలో ఉన్న సత్యమును ఎట్లా అర్థం చేసుకోవాలనేది చెబుతూ వచ్చాడు. గమాలియేలు పాదముల యొద్ద పెరిగాను. మన పితరుల ధర్మశాస్త్ర సంబంధం ఒక నిష్ఠ యందు శిక్షితుడను. మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గురించి ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాను. పౌలు కూడా ఒకప్పుడు ఇలాంటి మత ఆసక్తి కలిగిన వాడే. ఆ మత ఆసక్తి స్థానంలో ప్రేమ పుట్టింది అతనికి. ఆ మతం ఆసక్తి స్థానంలో ప్రజల రక్షణ కొరకైన భారం పుట్టింది. ఎట్లాగో చెబుతున్నాడు చూడండి. ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయిస్తూ మరణము వరకు హింసించి తిని. ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం ప్రారంభం నుంచి ఉన్న వివరాలే ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడండి. నేను ప్రయాణము చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలం ముందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు అని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరు గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమించబడినవన్నీ నీతో చెప్పబడునని నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపించగా దమస్కులోనికి వచ్చి తిని. అంతటి ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురము ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడును అయిన అననీయాను ఒకడు నా యుద్ధకు వచ్చి నిలిచి, సౌలా సహోదర దృష్టి పొందుమని నాతో చెప్పగా, ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచి తిని. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్ష్యమై ఉందువు. గనుక నీవు తడుము చేయటి ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకునమని చెప్పాను. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను. అందుకు నేను, ప్రభువా ప్రతి సమాజ మందిరములోనూ నీ యందు విశ్వాసముంచు వారిని నేను చెరసాలలో వేయిచూ కొట్టుచూ ఉంటునని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫెను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి వారిని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటిని అని చెప్పి తిని. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల ఎదుగు నిన్ను పంపుదనని నాతో చెప్పాను. ఈ మాట వరకు అతను చెప్పినది వారు ఆలకించుచుండిరి. చూడండి, పౌలు భక్తుడు తాను ఎటువంటి వాడో వర్ణిస్తూ తన యొక్క పౌరసత్వం, తన యొక్క జీవితం, తన యొక్క ఆధిక్యత, తను మతం పట్ల ఆసక్తి ఎట్లా కలిగి ఉన్నాడో చెబుతూ దమస్కు మార్గములో ప్రయాణం చేస్తూ అచ్చట వారిని బంధించి దండించి యెరూషలేముకు తేవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఆకాశము నుండి ప్రభువు దర్శనమిచ్చి, నజరేయుడనైన యేసును నీతో మాట్లాడుతున్నానని చెప్పి గొప్ప వెలుగు చేత దర్శించి అతనిని తన యొక్క భక్తునిగా మార్చుకున్నాడు.
అతని కళ్ళు పోయాయి ఆ వెలుగుకి. ఆ సందర్భంగా అననీయ వచ్చి బాగు చేశాడు. ఇవన్నీ కూడా వారికి చెబుతుంటే వారు వింటూ వచ్చారు. విని వారి కోపం రెట్టింపు చేసుకున్నారు. పౌలు ఉద్దేశం ఏమిటంటే వారు విషయాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని తనను అంగీకరిస్తారని. కానీ వారు అంటున్నారు, ఇట్లాంటి మనుషులు అసలు బ్రతకకూడదు. ఎందుకంటే ప్రత్యక్షతను గురించి మాట్లాడుతున్నాడు ఇతడు. ఇలాంటి వ్యక్తి బ్రతకకూడదు, భూమి మీద ఉండకుండా వారిని చంపేయండి కేకలు వేశారు. వారు కేకలు వేయచ్చు తమ పై బట్టలు విదిల్చుకుని ఆకాశము తట్టు దుమ్మెత్తిపోయిచుండగా వారు అతనికి విరోధముగా ఇలాగుని కేకలు వేసిన హేతువేమో తెలుసుకున్నట్టుకు సహస్రాధిపతి కొరడాలతో అతను కొట్టి విమర్శింపవలని చెప్పి కోటలోనికి తీసుకుని పొండని ఆజ్ఞాపించాను. చూడండి, ఈ కేకలన్నీ చూచినప్పుడు అధిపతి వీడిని కొరడాలతో కొట్టి విచారించండి అన్నాడు. అంటే 3rd డిగ్రీ ఉపయోగించటం ప్రారంభించమన్నాడు. ఎందుకు ప్రజలు ఈ విధంగా కేకలు ఇస్తున్నారు, అసలు ఇతని క్యారెక్టర్ ఏమిటి, ఇతని నేరాలు ఇంకేమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవాలనేది ఆ యొక్క అధికారి యొక్క ఉద్దేశం. అప్పుడు పౌలు గారు అతనికి ఆర్గ్యూ చేస్తూ వచ్చారు. ఏ విధంగా తనకున్న ప్రతి విధమైన అవకాశాన్ని పౌలు గారు వినియోగించుకున్నాడు. పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిల్చున్న శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయే రోమియుడైన మనుషుని కొరడాలతో కుట్టుటకు మీకు అధికారం కలదా అని అడిగాను. పౌలు గారు లీగల్ నాలెడ్జ్ కూడా ఆయనకుంది. అతడుకు ధర్మశాస్త్రం తెలుసు, చట్టాలు తెలుసు, రోమీని పక్షంగా ఉన్నటువంటి చట్టాలు కూడా అతనికి తెలుసు. అందుకే శతాధిపతిని అడుగుతున్నాడు, శిక్ష విధించబడకుండా ఒక రోమీనికి శిక్ష విధించటం అంటే జడ్జిమెంట్ రాకుండానే, విచారణ జరగకుండానే, ప్రూవ్ అవ్వకుండానే ఒక వ్యక్తిని హింసించే అధికారం మీకుందా? అది రోమియుల పౌరసత్వం కలిగిన వ్యక్తికి ఆ విధంగా ఉందా అని చెప్పి అడిగేటప్పటికి వారు భయపడ్డారు. శతాధిపతి ఆ మాటలు విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి, నీవేమి చేయబోచున్నావు, ఈ మనిషి రోమియుడు సుమి అనెను. సహస్రాధిపతి అంటే 10 మంది శతాధిపతుల పైన ఉండేవాడు. సహస్రం అంటే 1000, శత అంటే 100. 100 మంది పైన అధిపతి శతాధిపతి, 1000 మంది పైన అధిపతి సహస్రాధిపతి. సహస్రాధిపతి విధించిన శిక్ష అమలు చేయడానికి వచ్చిన శతాధిపతి మరలా తిరిగి సహస్రాధిపతి యొద్దకు వెళ్ళి, అతడు రోమియుడు సుమా, నువ్వేం చేస్తున్నావు, నువ్వు సరిగా ఎందుకు గమనించుకోలేదని చెప్పి అడుగుతూ వచ్చాడు. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతను చూసి, నీవు రోమియుడువా, అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి అంటున్నాడు, నేను బహుద్రవ్యమిచ్చి పౌరసత్వం సంపాదించుకున్నాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమియుడును అనెను. కాబట్టి అతన్ని విమర్శింపబోయిన వారు వెంటనే అతన్ని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమియుడని తెలుసుకున్నప్పుడు అతనిని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడెను. సహస్రాధిపతి కూడా భయపడెను. అతని సిటిజన్షిప్ను అతను ప్రూవ్ చేసుకుంటున్నాడు. మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకుని గోరి సహస్రాధిపతి అతన్ని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరిని కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలును తీసుకుని వచ్చి వారి ఎదుట నిలవబెట్టెను. ఇక విచారణ క్రమం ప్రారంభించాడు. శిక్షించటం అనే దాన్ని విరమించుకున్నాడు, విచారణ ప్రారంభించాడు.